దేశ సమాఖ్యత మత సామ్రాజ్యం వర్ధిల్లాలి అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతో కరపత్రం పంచడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు కెఎస్ శ్రీనివాస్, టి ఈశ్వర్రావు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడి స్వతంత్రం సాధించుకున్నారని, భారతదేశం విభిన్న మతాల సంస్కృతుల సమ్మేళన అయితే గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తుందని, దీనిని గమనించిన సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు వేలాది కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు దుప్పి అదృష్టదీపుడు, నేరేడుమిల్లి త్రిమూర్తులు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశం లౌకిక దేశం. భారతదేశం నడవడానికి రాజ్యాంగం ఒక మూలస్తంభంగా ఉంది. కానీ నేడు దేశంలో ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కులం, మతం ఆధారంగా విచ్ఛిన్నకర రాజకీయాలు నడిపేటువంటి ధోరణి కొనసాగుతుంది. కొన్ని వేల ఏళ్లుగా భారతదేశ ప్రజలందరూ ఐక్యంగా జీవిస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కులం, మతం, ప్రాంతం, భాష అన్నిటినీ పక్కన పెట్టి ఐక్యంగా పోరాడడం వల్ల ఈరోజు భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. ఆనాటి నుండి కూడా నేటి వరకు భారతదేశ ప్రజలు ఐక్యంగానే జీవిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా విచ్ఛిన్నం చేసి రాజకీయాలు నడుపుకుని అధికారంలో రావడం కోసం కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశానికి ఐక్యంగా ఉండడం మాత్రమే ఒక అభివృద్ధికి కీలకమైన అంశంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించడం మాత్రమే అది భారతదేశాన్ని సమైక్యంగా ఉంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజలందరినీ ఒక సుఖశాంతులతో ఉండడానికి కీలకంగా ఉంటుంది. అది కాకుండా బీజేపీ అమలు చేస్తున్నటువంటి ఈ విచ్ఛిన్నకర రాజకీయాల వల్ల భారతదేశం విచ్ఛిన్నవుతుంది తప్ప ఐక్యంగా ఉండదు. కాబట్టి భవిష్యత్తులో భారతదేశ ప్రజల్ని సమైక్యతని, సమగ్రతని కాపాడాలని సిపిఎం కోరుకుంటుంది. ఈ మత రాజకీయాలని, విచ్ఛిన్నకర రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలందరూ ఐక్యంగా జీవించాలని, కులాన్ని, మతాలను పక్కన పెట్టి ఐక్యంగా జీవించాలని సిపిఎం కోరుకుంటుంది. దానికోసం నిలబడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా భారతదేశంలో మత సామరస్యం వర్ధిల్లాలని, లౌకిక రాజ్యాంగం వర్ధిల్లాలని, ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకుని వాళ్ళ అవసరాలను తీర్చాలని తెలియజేస్తూ దేశ ప్రజల మధ్య ఐక్యత కోసం ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ జరుగుతోంది. దానిలో భాగంగా తాళ్లరేవు మండలంలో వివిధ గ్రామాల్లో కూడా పార్టీ శాఖల ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్రాలను పంచి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, ఐకమత్యం తీసుకురావడం కోసం పనిచేస్తోంది. ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని చదివి అర్థం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ యొక్క దేశ అభివృద్ధిలో ఐకమత్యంగా వెలగాలని, మతాల మధ్య సామరస్యం ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.